వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంత గొప్ప ఫ్యామిలీ, ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ, సామాజికంగా బలమైన ఫ్యామిలీ. 800 ఎకరాలు అలాగే కళాకారులకే పోయింది, ఆ కళా పోషణకే కళా పోషణకే పోయింది. సో అందువల్ల పోయింది ఆస్తి. ఓకే, అది నాకు తెలియదు అన్నాను కదా, ఇప్పుడు అందువల్ల తెలిసింది. పోయింది. అయితే అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మీ వారసుడు, మీ నాన్నగారు ఒకానొక టైంకి వారాల అబ్బాయి అయ్యారు. ఎస్, తర్వాత వారు చనిపోయిన తర్వాత కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల 16 ఏళ్లకే మీరు సొంతగా ప్రదర్శనలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవును. ఈ పేదరికాన్ని, ఆ డబ్బులు లేని ఆ సమయాన్ని మీరు మీ కుటుంబం ఎలా హ్యాండిల్ చేశారు? ఒకప్పుడు కచేరీలు, అన్నదానాలు అన్ని రకాలు జరిగే ఆ ఊరిని ఏం తీసుకెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్తానని ఏనాడు ఆయన పోయిన తర్వాత నేను వెళ్ళాను దూసికి. ఆయన చెప్పిన కథలు నా మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయంటే చిన్నప్పటి స్టోరీస్. అటువంటి మనిషి వారాలు చేసుకుని అదే ఊళ్ళోని, ఇప్పుడు అన్నిటికన్నా పెయిన్ ఏంటంటేనండి, మనకు ఒక సామెత తెలుగులో ఉంది, కట్టెలు అమ్మే చోట పూలు అమ్మచ్చు కానీ రివర్స్ కాకూడదు. అవును. సో పువ్వులు అమ్మ చోట కట్టెలు అమ్మారండి వాళ్ళు. అదే ఆ ఊళ్ళోనే, ఆ శ్రీకాకుళంలోనే, ఆ మున్సిపల్ హై స్కూల్లోనే, ఇప్పటికీ ఉంది ఆ మున్సిపల్ హై స్కూల్. ఆయన చదువుకుని నానా బాధలు పడి ఒక్కొక్క పూట భోజనం కూడా లేకుండా ఈ బ్రాహ్మల కొంపలో ఆ బ్రాహ్మల కొంపలో వారాలు చేసుకుని బతికి ఆయన రైల్వేస్లో జాయిన్ అయిన తర్వాత కొంత స్టెబిలిటీ వచ్చింది. బట్ ఆ స్టెబిలిటీ ఎంతవరకు అంటే ఆయన హీ నెవర్ ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. హీ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 38. మా నాన్నగారు లంగ్ క్యాన్సర్తో పోయారు 1981. నా అరంగేట్రం అయిన 9 నెలలకి కరెక్ట్గా. సో దాని తర్వాత ఆ పెయిన్ మొత్తం మా మీద పడింది. మాకు అన్న ఒక్కడే, నాకు, నేను, మా మదర్, అంతే. బట్ మై మదర్ వాజ్ బిహైండ్ అస్. ఆవిడ గట్టిగా నించుని, చాలామంది రిలేషన్స్ పెళ్లి చేసేసాయి, ఇంకా 16 ఏళ్ళు వచ్చేసాయి కదా, ఇంకొక 1 సంవత్సరం ఆగి పెళ్లి చేసేసే, తండ్రి కూడా లేడు అంటే ఆవిడ గట్టిగా నించుని లేదు ఆ డాన్సర్ అవ్వాలి, అరంగేట్రం చేస్తుంది అన్న దీంతో ఆవిడ గట్టిగా నిలబడింది. ఈ ప్రాసెస్లో మాకు అంకుల్ ఉండేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, మా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన, ఎన్ఎస్ రావు గారని. ఆయన హెల్ప్ కూడా చాలా ఉండింది. ఆ రోజుల్లో బ్రోషర్స్ ఏమీ ఉండేవి కాదు. సో నా గురించి డీటెయిల్స్ అన్నీ, ఈ అమ్మాయి ఇలాగా అని 4-5 ఫోటోలు వేసి బ్లాక్ అండ్ వైట్ పేపర్లు ప్రతి ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి ఇండియా అంతా, ఐఎమ్ టాకింగ్ అబౌట్, నాట్ జస్ట్ హైదరాబాద్, చూపెట్టి ఈ అమ్మాయి ప్రోగ్రామ్ ఇస్తుందంటే 100 ఆర్గనైజర్స్ దగ్గరికి వెళ్తే ఒక 10 మంది నా ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళు. ఎంత 1000 రూపాయలు, 500, ఆ రోజుల్లో అదే ఎక్కువ. అలాగా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అయితే మా నాన్నగారు పోయిన ఒక 2 ఏళ్ల వరకు ఇంట్లో తిండి కూడా లేదండి, జాబ్ లేదు. కారణం ఏంటంటే ఐ వాజ్ జస్ట్ 16, నాట్ ఎలిజిబుల్ ఫర్ జాబ్. మా బ్రదర్ ఇంకా డిగ్రీ కూడా కాలేదు, మా మదర్కి ఇష్టం లేదు. సో మా బ్రదర్కి మళ్ళీ ఆ జాబ్లో చేరేసరికి ఒక 3 ఏళ్ళు పట్టింది. ఈ 3 ఏళ్లలో అప్పటికి నేను జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే అయింది మా నాన్న పోయేసరికి. ఇంగ్లీషు, సోషల్ స్టడీస్ అందరికీ 10 రూపాయలకి 5 రూపాయలకి ట్యూషన్లు చెప్పుకొని, డాన్స్, వచ్చిన డాన్సే, ఆ రాని స్టెప్స్ అందరికీ ట్యూషన్లు చెప్పుకొని నెలకి ఒక 100-200 సంపాదించాను. నేను యాక్చువల్గా ఈరోజు మీరు కొన్ని వేల మందికి ఇన్స్పిరేషన్ మేడం. సో నేను నా నోటితో ఆ మాట అనలేక, తినడానికి తిండి కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఆ మాట నేను అనలేక పేదరికం అన్నాను, మీరే చెప్పారు. ఇప్పటికి ఇన్స్పిరేషన్ అంటే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు అదేంటి, మొగుడు సినిమా తీసుకెళ్ళలేదని సూసైడ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు, పట్టు చీర కొనివ్వలేదని సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ ఆ రోజుల్లో వితౌట్, ఇంట్లో ఉన్న ఈవెన్ ఒక టీ స్పూన్తో సహా అమ్మేశాం, డైనింగ్ టేబుల్తో సహా అమ్మేశాం, మొత్తం ఇంట్లో ఏది అమ్మగలిగితే అన్నీ అమ్మేశాం, గోల్డ్తో సహా, ఉన్న కొద్ది గోల్డ్తో, కేవలం బతకడానికి, తిండికి సర్వైవల్ ఓన్లీ ఫర్. తర్వాత మా అన్నకి జాబ్ రావడం, మెల్లిమెల్లిగా సర్దుకోవడం మొదలుపెట్టి, అంత డిఫికల్ట్ లైఫ్స్. మేడం ఇదంతా ఓకే, నాకు ఒక విషయంలో మీరు అర్థం కాదు, లైఫ్లో చూడాల్సిన అత్యంత కష్టాన్ని చూశారు, ఎక్కడ సాంప్రదాయ పద్ధతుల్ని వేయలేదు, కానీ అదే సనాతన ధర్మానికి అద్భుతంగా మీరు మద్దతు తెలియజేస్తారు, సనాతన ధర్మాన్నే పాటిస్తున్నారు. కానీ మీ కొన్ని దగ్గరికి వచ్చేలేకే ఒక రెవల్యూషన్ థాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇంటికి రాగానే నేను అక్కడ రంగనాయకమ్మ రామాయణం చూశాను, ఆ పుస్తకాన్ని చదువుతున్నారు, ఎక్కడ స్వరూపిత కుదరట్లేదు. అసలు మీరు సనాతన ధర్మాన్నే ఫాలో అవుతున్నారా, సనాతన ధర్మంలో ఉంటూ రెవల్యూషన్
థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి, నాకు ఈ విషయంలో కాస్త క్లారిటీ కావాలి. వెరీ బిగ్ క్వశ్చన్. నేను తన ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్లో మహాత్మా గాంధీ ఒక మాట అంటారు, ఐఎమ్ ఏ సనాతనీ హిందూ అంటారు. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఏ టోటల్ కంప్లీట్ సనాతనీ హిందూ. సనాతన ధర్మాన్ని నేను ఇష్టపడినంత, మన హిందూ సనాతన ధర్మాన్ని నేను ఇష్టపడినంత, అందులో నేను ఐక్యత చెందినంత బహుశా నాకు తెలిసిన ఇందులో ఎవరు లేరు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా రాడికల్ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ధర్మమే ఇస్తుంది. ఆ ధర్మమే మనకి తులసికోట చుట్టూ తిరగాలి అంటే ఎందుకు తిరగాలి అన్న ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే ఎందుకు తిరగాలన్న ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు. వాల్మీకి రామాయణం వాల్మీకి రాసినది కూడా చదివాను నేను. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఈ రామాయణ విషవృక్షాన్ని ఎందుకు రాశారు అన్నది నాకు ఒక ఐడియా గురించి చదివాను. ఇట్స్ నాట్ దట్ ఐ ఫాలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ఫిలాసఫీ, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను, నేను మొహమాటంగా చెప్తున్నా. రాముడు ఒక మామూలు మానవుడు వాల్మీకి ప్రకారం, ఓకే, కానీ ఆయన దైవత్వాన్ని ఎలా ఆయన దైవత్వం ఎలా అటైన్ చేయగలిగారు అన్నదే రామాయణం. ప్రతి మనిషి అలా ఉండాలి. ఎందుకు? ధర్మానికి ప్రతీక రాముడు ధర్మం పట్ల నిలబడి నిరంతరం ధర్మం గురించి తను సాక్రిఫైస్ చేసుకున్నవాడు రాముడు. కాబట్టి అది అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళకి దే కెన్ రీడ్ ఎనీథింగ్ అండి, అండ్ చదవాలి కూడా. అవతల వాడు ఏ వ్యవస్థలో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు అన్నది మనం తెలుసుకోవడం ఎప్పుడు మనకి మంచిదే. అండ్ నేను ప్రపంచ సాహిత్యం చాలా ఇష్టపడతా. నేను మ్యాగ్జిమ్ గోర్కి రష్యన్ లిటరేచర్ చదివా, అమెరికన్ లిటరేచర్ చదివా, ఇంగ్లీష్ లిటరేచర్ చదివా, తెలుగు సాహిత్యం చదివా. నేను అదే అంట, సంప్రదాయం అంటే ఏంటంటే మనం హిందూయిజంలో ఒక మహిళ ఇలా ఉండాలి అని ఒక పద్ధతి పెట్టారు. కానీ తరతరాలుగా చాలా దాంట్లో చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మనం శివపార్వతులతో తీసుకుందాం, ఖజురహో శిల్పం మీద ఆడవాళ్ళ, ఇప్పుడు మన వరంగల్ రామప్ప దేవాలయం మీద రాగిణి నాగిని ఆ శిల్పాలు తీసు, వేరే డిఫరెంట్ భంగిమలు ఉంటాయి. మీకు డిఫరెంట్ క్లోతింగ్ స్ట్రక్చర్ అది ఉంటుంది, కొప్పులు వేరేగా ఉంటాయి, కట్టు వేరేగా ఉంటుంది. ఆ రోజుల సంప్రదాయం అది. ఈ రోజుల సంప్రదాయం ఇది. ఐ డోంట్ క్రాస్ మై సంప్రదాయం. ఐఎమ్ వెరీ ట్రెడిషనల్. నేను మామూలు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వెన్ ఇట్ కనెక్ట్స్ విత్ మై హస్బెండ్ ఆల్సో, నాకు ప్రపంచంలో అందరికన్నా ముఖ్యం నా హస్బెండ్ అని చెప్తాను. దాని తర్వాత ఎవరన్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నా సంప్రదాయం నేర్పిన సంస్కారం. ఆ సంప్రదాయాన్ని మనం వదిలేసాం అనుకోండి, విల్ బి నోవేర్. అంటే జస్ట్ నాకు క్లారిటీ కావాలి అడిగాను. అయితే ఎలాగో శ్రీరాముడి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక కరెంట్ ఇష్యూ ఉంది, అడుగుతాను. మీకు ఇష్టమైతే స్పందించండి, లేదా లైట్ తీసుకున్నాను. ప్రకాష్ రాజు, హీరో ప్రకాష్ రాజు, మీకు ఆర్టిస్ట్ ప్రకాష్ రాజు ఐడియా ఉన్నారా? ప్రకాష్ రాజు గారా? వారు మాట్లాడుతూ, ఒక చిన్న ఈవెంట్లో మాట్లాడుతూ, నార్త్ నుంచి సౌత్కి వచ్చిన వలస కూలీలు రాముడు లక్ష్మణులు ఇక్కడ దొంగతనంగా ఇక్కడ ఫలాలు కోసుకొని తింటుంటే రావణుడు శూర్పణఖ ప్రశ్నిస్తే వాళ్ళని అపోజ్ చేసి వీళ్ళు హీరోలుగా సృష్టించుకున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. నా రియాక్షనా?